మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేల్చేస్తామని బీజేపీ నేతలు అన్నారని, కానీ కేసును సీబీఐకి అప్పగించి వారాలు గడుస్తున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని సీఎం ప్రశ్నించారు. యూరియా సమస్యకు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలే కారణమన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మహిళలను గౌరవించడం లేదని కవితను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటికి పంపించారని వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఈ రోజు ఉదయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన పర్యటనతో ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనేక కీలక అంశాలపైన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఎల్ఎన్టీ అవగాహనతోటే మెట్రో రైలు ప్రాజెక్టులో ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ వారిద్దరి మధ్యన ఉన్న అవగాహనతోటే ఈ యొక్క మెట్రో రైలు సెకండ్ ఫేజ్ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఎల్ఎన్టీ పైన మాట్లాడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళిద్దరి తప్పుల కారణంగానే మొదటి దశ రైలు ఆలస్యం అవడం జరిగింది. దాని వ్యయం కూడా పెరగడం జరిగింది. దాని ప్రభావం రాష్ట్ర ప్రజలపైన కూడా పడిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రెండో దశ మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటంతో కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ కుటుంబంలో నలుగురు కలిసి కవితను టార్గెట్ చేశారని, అదేవిధంగా కాళేశ్వరం అవినీతి పైన సిబిఐకి గనక అప్పచెప్తే 48 గంటల్లోనే ఈ యొక్క కేసును తేల్చేస్తామంటూ గతంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. యూరియా సమస్యకు ఇటు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలే కారణం అంటూ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు రెండు పార్టీలు జత కట్టి రైతులకు శిక్షిస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా అన్ని పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలనేది కూడా కోర్టును అడుగుతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నక్సలైట్లకు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. నక్సలైట్ల జనజీవన స్రవంతిలోకి రావడానికి ప్రోత్సహించాలి, దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలంటూ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సూచించడం జరిగింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశాలతోనే భారత్ చర్చలు జరుపుతున్నప్పుడు మనలో ఒకరు అయిన నక్సలైట్లకు సోదరులమైన నక్సలైట్లతో చర్చలు జరపడంలో అభ్యంతరం ఏముందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా తను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోటి చర్చలు జరిపినప్పుడు మాట్లాడినప్పుడు లేని తప్పు దాన్ని ఒక భూతంలాగా చూపిస్తున్న కేటీఆర్ మరి ఏపీ మంత్రి లోకేష్ తోటి ఎందుకు చర్చించడం జరిగింది, ఆయన ఎందుకు రహస్యంగా కలిశారంటూ కూడా అదే అంశాన్ని తాను ప్రస్తావన చేసినట్టు చెప్పడం జరిగింది. కేటీఆర్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇంకా ఇతర నాయకులు ఎవరిని కలిసినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే కొద్ది నిమిషాల ముందే ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించిన అవినీతికి సంబంధించి ఇటు సిబిఐ విచారణకు ఆదేశించినప్పటికీ కూడా ఇటు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దాన్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇటు మెట్రో రైలుకు, అదేవిధంగా త్రిబుల్ ఆర్ కు సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. త్రిబుల్ ఆర్ కు ఇటు ఆయన త్రిబుల్ ఆర్ కోసం ప్రయత్నం చేస్తూ ఆయన ప్రకటించినప్పటికీ కూడా స్వయంగా అప్పట్లో ప్రధాని దాన్ని త్రిబుల్ ఆర్ కు ప్రకటించిన ఇప్పటి వరకు కూడా దాని విషయంలో బీజేపీ కొంత రాజకీయం చేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానిని కలిసిన ప్రతిసారి మెట్రో అంశానికి సంబంధించి కూడా అంశంలో ఎల్ఎన్టీని తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు కేసీఆర్ ఎల్ఎన్టీ చేసిన నష్టాన్ని ప్రజలు మూల్యం చెల్లించుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది మూసీ ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, త్రిబుల్ ఆర్ కి సంబంధించి కావచ్చు, ఇతర అభివృద్ధి పనులన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తూ ప్రజాధనాన్ని వృధాగా చేస్తుంది. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగిందనేది కూడా ఇటు కమిషన్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కర్త కర్మ అంతా కూడా కేసీఆర్ చేసినారనేది కూడా పీయూష్ గోయల్ తన నివేదికలో చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన ఎవరితోనైనా నేను కలిసి మాట్లాడతాను, రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పాటుపడుతున్నట్టుగా కూడా మీడియాతో చెప్పడం జరిగింది. మరి గోపి, అంటే బీజేపీ నేతలు ఏమంటున్నారు, దీనిపైన ఎలాంటి కౌంటర్ ఇస్తున్నారు? ఎందుకంటే ఓన్లీ కాళేశ్వరే కాకుండా మరొక 2 కేసులపైన కూడా సిబిఐకి విచారణకి ఇవ్వాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వామనరావు దంపతుల హత్య కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా. ఇటు ఫార్ములా 1 కు సంబంధించి కావచ్చు, గొర్రెల పెంపకం అంశంలో కావచ్చు, ఇతర అన్ని అంశాల్లో కూడా ప్రస్తుతం ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఇటు కేంద్రంలో ఇద్దరు
మంత్రులు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా ఏ ఒక్క మంత్రి కూడా సహకరించట్లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైనే పరోక్షంగా దాడికి ఇటు బీజేపీతో బీఆర్ఎస్ తో కుమ్మక్కై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే సీఎం వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. గతంలో మాట్లాడిన సందర్భంలో కూడా కిషన్ రెడ్డి కూడా సీఎం వ్యాఖ్యలపైన కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. బీజేపీ ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కోసం పనిచేయదని, దర్యాప్తు సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థలు కావడంతో వాటి పని అవే చేస్తాయి, కానీ దాంట్లో ఇటు కేబినెట్ మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనేది కూడా ఆయన గతంలో కూడా సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందన అయితే రాలేదు. మరి ఆ బీజేపీ నేతలు దీనిపైన కూడా స్పందించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే సీఎం మాత్రం ఈ రోజు జరిగిన ఢిల్లీ పర్యటనలో ఇటు రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా వివిధ కంపెనీలతోటి భేటీ అవడము, ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా ఆయన ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. గత కొద్ది కాలంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులను తీసుకురావడంలో కావచ్చు, ఇతర అంశాలలో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పెద్దలతోటి ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇటు కేంద్ర మంత్రులు ఎవరు కూడా తనకు సహకరించట్లేదు అనేది మాత్రం ఆయన ఈ సందర్భంగా మీడియాతో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.